ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 సత్పురుషుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ నామము మహిమపరచబడునుగాక. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఈ సాయంత్రం మమ్మల్ని అంగీకరించు. నా దేవా, నీ కృపా సింహాసనమును సమీపించుచుండగా మా ఎడల నీ దయను నిలుపు. మా ఆత్మలకు క్షేమము కలుగునట్లును మేము కూడా మరణమును జయించిన వారమై తేజోవాసులు నివసించు నీ స్వాస్థ్యములో ప్రవేశించుటకు వీలు కలుగునట్లు నీ ఉపదేశము చేత మమ్మలను పోషించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవా మా ప్రార్థన వినుమా, ఆవేదన ఆలకించుమా. దేవా మా ప్రార్థన వినుమా, ఆవేదన ఆలకించుమా. నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా ప్రార్థన వినుమా, ఆవేదన ఆలకించుమా. దేవా మా ప్రార్థన వినుమా, ఆవేదన ఆలకించుమా. సూర్యుడే లేక వేకువరాది, కెరటాలు లేక సాగరము కాది. నీవు లేక జీవించగలమా? సూర్యుడే లేక వేకువరాది, కెరటాలు లేక సాగరము కాదే. నీవు లేక జీవించగలమా? కానరాక వ్యాధి మూలం దేశమంతా శిలగమారే. కనుల కాంతి చీకటాయే, దేశ శాంతి మూగబోయే. జనుల ఘోష గగనమంటే, ఘోర శిక్ష భారమాయే. నీవే రావా కన్నీరు చూసి, రక్షించుము మా దేశమును. నీవే రావా కన్నీరు చూసి, రక్షించుము మా దేశమును. దేవా మా ప్రార్థన వినుమా, ఆవేదన ఆలకించుమా. దేవా మా ప్రార్థన వినుమా, ఆవేదన ఆలకించుమా. నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దేశ క్షేమము కోరే ఆశ్రయమైన
ఆలకించుమా దేవా మా ప్రార్థన వినుమా ఆవేదన ఆలకించుమా. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి రాసిన గ్రంథం నుండి 10వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. మళ్ళా చదువుతాం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఇది ప్రసంగి, దేవుని జ్ఞానం పొందినవాడు, సొలొమోను రాసినటువంటి గ్రంథం. ఈ ప్రసంగి అంతా ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలియచేస్తుంది. ప్రసంగి పుస్తకం అంతా ఆత్మ సంబంధమైన మర్మాలను, అంశాలనే తెలియచేస్తుంది. ఈ వాక్యము ఊరికి పోవాడు అంటే ఈ లోకంలో ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్ళేవాడని అర్థం కాదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై అంటే ఇది ఈ లోకానికి సంబంధించిన వాక్యంగా మనం భావిస్తే, ఊరికి పోయే త్రోవ తెలియకపోతే ఏముంది, మరో ఊరు వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. దానికి బుద్ధిహీనతకి సంబంధం ఏముండదు. కొంచెం మతిమరుపు ఉన్నవాడైనా దారి తప్పిపోవచ్చు, లేదా చాలా కాలమైన వాడైనా ఊరికి వెళ్ళవలసిన త్రోవ మర్చిపోయి ఉండవచ్చు. ఇది దానికి సంబంధించినటువంటి వాక్యం కాదు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు అని ఈ ప్రసంగి మనకి రాసి ఇచ్చాడు. ఈ ఊరేంటి, దీనికి త్రోవ ఏంటి, బుద్ధిహీనత వలన ఎందుకు మనుషులు ప్రయాస చేత ఆయాసపడడం ఏంటి, ఈ సంగతి గురించి మనం ఈరోజు కొంచెం దేవుని సన్నిధిలో తెలుసుకుందాం. ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, గమ్యమును చేర్చే త్రోవని మనల్ని ఎరుగకుండా చేసేది మన బుద్ధిహీనత అని అర్థమవుతుంది. మరలా చెప్తాను. గమ్యమును చేర్చేటువంటి త్రోవను మనల్ని ఎరుగకుండా చేసేదే మన బుద్ధిహీనత. బుద్ధిని కలిగించే వాటిని అంటే బుద్ధిని కలిగించే త్రోవలను యథాతథంగా అభ్యసించడమే ఒక విశ్వాసి ముందున్నటువంటి ఏకైక మార్గం. ఎరుగని వారు అంటే తెలియని వారు, పరిచయం లేనివారు, గుర్తు మర్చిపోయిన వారు, ఎరుగని వారు. త్రోవ అంటే మనకు తెలుసు కదా, త్రోవ ఇంతకు ముందు నడిచి వెళ్ళిపోయిన వారి దారి. మనకి బుద్ధి అన్నా తెలుసు. బుద్ధి ఏం చేస్తుందంటే, బుద్ధి చేత మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం, జ్ఞానయుక్తులం అవుతాం. ఇది మనల్ని ఎరుగజేస్తుంది. అంటే బుద్ధి ఏం చేస్తుందంటే అంత్యస్థితిని తెలియజేస్తుంది మనకి. ఈ త్రోవలో వెళ్తే ఏం జరుగుతుంది, ఈ మార్గంలో ప్రయాణం చేస్తే ఎక్కడికి తీసుకొని పోతుంది అని మనకు తెలియజేస్తుంది బుద్ధి. ఈ బుద్ధి గనక తక్కువైతే, ఈ బుద్ధిని ఒక వ్యక్తి విడిచిపెడితే ఆ వ్యక్తిని బుద్ధిహీనుడు అని అంటాం. అంటే ఈ పదాల యొక్క భావం, ప్రయాసము అంటే పాటుపడడం, ఆయాసము అంటే శ్రమ పడడం,
ఇవి మనకి తెలిసిన వాటిని. దీనంతటినీ క్రోడీకరించుకుని ఎందుకు ఈ ఒక్క మొక్క సొలొమోను చేత దేవుడు రాయించాడు? బుద్ధిహీనత అనేది గమ్యానికి చేర్చదు. బుద్ధిహీనత భక్తిహీనత వంటిది. అంటే ఎరుగవలసిన బుద్ధి ఎరుగకపోతే బుద్ధిహీనత, చేయవలసినంత భక్తి చేయకపోతే అది భక్తిహీనత. అంటే దేవుని ఏర్పాటులలో ఇమడలేకపోవడమే ఈ హీనతకు కారణం. అంటే దేవుని యొక్క విషయాలను, దేవుని యొక్క అంశాలను లేదా ఆజ్ఞలను లేదా దేవుని యొక్క నియమాన్ని కొద్దిగా అటు ఇటుగా మనము తిరస్కరించడమో, అనుసరింపలేకపోవడమో, లేదు నిర్లక్ష్యం వహించడమో చేస్తే ఈ హీనత అనేది ఒకరికి ఆపాదించబడుతుంది. కనుక బుద్ధిహీనత అనేది ఊరికి పోయే త్రోవను తెలుసుకోలేకపోవడం మాత్రమే కాదు, వృధాగా ప్రయాసపడుతూ ఆయాసాన్ని మిగుల్చుకోవలసి వస్తుంది ఒకనికి. ప్రసంగి పుస్తకం ప్రారంభంలోనే వ్యర్థము అనే పదంతోనే సొలొమోను దీన్ని ప్రారంభించాడు. ఒకసారి ఒకటో అధ్యాయం చూద్దాం. 2వ వాక్యం చూడండి. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము అని సాధారణంగా మనం ఏమరపాటులో చదువుతూ ఉంటాం. వ్యర్థము అని దానిని వ్యర్థము అని చదవకూడదు. అంటే పనికిరాదని ప్రసంగి చెప్పుచున్నాడు. అంటే నేను మరొక అర్థం, అంటే మనకి అర్థం సులువుగా స్పృశించడం కోసం నేను ఆ మాట అన్నాను. వ్యర్థము అంటే ఏది అంటే సూర్యుని క్రింద ఉన్నది సమస్తము వ్యర్థమే. అంటే మనకు ఏంటి అర్థమవుతుంది అంటే మరణము ఈవల ఉన్న ప్రతిదీ, మరణము ఆవల మనతో రాని ప్రతిదీ వ్యర్థము. దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మీరు గమనించండి. క్రైస్తవ్యం అనేది ఆర్థిక స్తోమత సంపాదించుకోవడానికి, సామాజిక పలుకుబడిని సంపాదించుకోవడానికి, లేదా రాజ్య సంబంధమైనటువంటి అధికారం సంపాదించుకోవడానికి నిర్దేశింపబడినది కాదు. ఈ ధర్మము లేదా దేవుని ధర్మశాస్త్రము మరణమునకు లోనైన మనుజుడు మరణమును జయించి తిరిగి లేవడానికి ఏర్పాటు చేసినటువంటి నియమం ఇది. కనుక నేను ఈ ఒక్క విషయాన్ని గురించే నేను మాట్లాడగలను. నాకు దేవుడు అనుగ్రహించిన పరిమితి అంతే. నేను మేరకు మించి, నా పరిధికి మించి నేను మాట్లాడలేను. కేవలము దేవుని వాక్కు ఒక నరునిని మరణము నుండి విడిపించి యుగయుగములు జీవింపజేసేటువంటి జీవాహారము, దానిని మనకు అనుగ్రహించడానికి మాత్రమే ఈ దేవుని లేఖనము, దేవుని వాక్యము, ఈ ధర్మశాస్త్రము మనకు ఉపయోగపడుతుంది. దీనికి మించి ఏదైనా ఆలోచిస్తే అది దైవ సంబంధమైన ఆలోచన కానే కాదు దేవుని సంగమం. కనుక మరణము ఈవల మనకు ఉపయోగపడేవన్నీ వ్యర్థము. ఆ వ్యర్థము అనవసరం, అది వ్యర్థము, కేవలము వ్యర్థము. అయితే మనం చాలా రకాలైనటువంటి అపోహల్లోకి వెళ్ళిపోతుంటాం. ఏవేవో ఊహిస్తూ ఉంటాం. ఎవరెవరో ఏదో చెప్పిన, మనుషులు చెప్పిన మాటలపై గురి ఉంచుతాం. కానీ దేవుని మాట మీద మనం లక్ష్యం ఉంచం.
ఎప్పుడైతే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు లేదా నిత్యజీవం కొరకు ప్రయాణం చేసే ఒక మనుష్యుడు ఏనాడైతే దైవ సంబంధమైన అంశాల మీద నుండి మనసును తగ్గించుకుంటాడో వాడు బుద్ధిహీనుడు లేదా భక్తిహీనుడుగా మిగిలిపోతాడు. మనము భక్తిహీనత వలన కలిగిన వాటిని గురించి చదువుకున్నాం, కానీ బుద్ధిహీనత గురించి మనం ఇదే మొదటిసారి చదవడం. బుద్ధిహీనుడు శ్రమ పడుతుంటాడు, కానీ ఆ శ్రమ వలన లేదా ఆ ప్రయాస వలన వచ్చినటువంటి లాభము అతనికి ఎందుకు ఉపయోగపడదు. ఉదాహరణకు ఏదో కష్టపడి వ్యాపారం చేసో ఏదో చేసి ధనము సంపాదించి కూడబెట్టి ఒక విలువైనటువంటి గృహాన్ని కట్టుకుని ఒక ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ మరణించాడు అనుకోండి. ఇతను ప్రయాసపడినటువంటి కష్టపడి సంపాదించినటువంటి ఐశ్వర్య సంబంధం లేదా ఈ భూ సంబంధమైన ఇహలోక సంబంధమైన ఏ లాభము ఆ వ్యక్తితో మరణానంతరము ఆ గడప దాటది. అది మరణమేవలే నశించిపోతుంది. మనతో రానిది, మనకు ఉపయోగపడనిది వ్యర్థము. ఆ వ్యర్థమైన దాని మీద మనసు నిలిపేవాడు బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనత ఏం చేస్తుంది అంటే నీవు వెళ్ళవలసినటువంటి త్రోవను నీకు ఎరుక లేకుండా చేస్తుంది. కనుక మనము బుద్ధిహీనత మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడు ఈ విషయాలను క్రైస్తవుడు పదే పదే రేపుకుంటూ ఉండాలి. ఈ అంశాల గురించి మనం శని ఆదివారాలు వారంలో 2 దినాలు దేవుని మందిరంలో కలిసేది ఎందుకు అంటే ఒకరి వలన ఒకరు బలము పొందడానికి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి, ఒకరు బలహీనతలలో మరొకడు బలాన్ని అందించడానికే మన సహవాసము, మన సహచర్యము ఉపయోగపడాలి. కనుక ఈ బుద్ధిహీనత మరి ఎలాగా అంటే దేవుని చేత నిర్ణయింపబడినటువంటి లేదా దేవుని పరిశుద్ధులు నడిచి వెళ్ళినటువంటి లేదా నడువమని మన కొరకు ఏర్పాటు చేసిన పునాది ఒకటి ఉంది, అపోస్తలుల పునాది. అవేంటి అంటే ప్రార్థన, ఉపవాసము, ధర్మకార్యములు, క్షమాపణ, ఇలాంటి అంశాలు. కీడుతో జయించడం అనేది లోక సంబంధమైనటువంటి అంశం. కానీ మనకు జరుగుతున్నటువంటి కీడును, మనకు కీడు చేస్తున్న వారిని మేలు చేత, ప్రేమ చేత గెలవడం అనేది దైవ సంబంధమైనటువంటి అంశం. ఈ పోకడలో నుండి మనల్ని మనం తప్పించుకుంటే మనము బుద్ధిహీనులమై మిగులుతాం. దేవుని నీతి విషయములలో యథాతథమైనటువంటి సంగతులను అంగీకరింపని వాడు బుద్ధిహీన స్థితికి దిగజారుతాడు. అలాగ బుద్ధిహీనతను సంపాదించుకున్నవాడు ఏంటి నష్టపోతాడంటే ఊరికి వెళ్ళవలసిన త్రోవను మర్చిపోతాడు, ఎరుక లేనివాడైపోతాడు, గుర్తుపట్టలేనివాడైపోతాడు. కనుక అప్పుడేం జరుగుతుంది? తాను నడుస్తున్న చెడ్డదారే, తాను నడుస్తున్నటువంటి అల్పమైనటువంటి మార్గమే అతనికి యథార్థమైన మార్గంగా తోస్తుంది. అంతే. దాని నుండి ఆ వ్యక్తి తప్పించుకోలేడు. సంఘం ఎప్పుడూ కూడా యథార్థమైన మార్గము చేత హెచ్చరింపబడుతూ ఉండాలి. మనుషుల బలహీనతలను బట్టి, మనుషుల మాట నేర్పరితనమును బట్టి దేవుని మాటలకు వక్రభాష్యం గనక చెప్తే, దేవుని సంబద్ధమైనటువంటి అంశాలతో ఒక ప్రక్షిప్త సంబంధమైనటువంటి సమాచారాన్ని చేరిస్తే మనము బుద్ధిహీనులమవుతాం. మన బుద్ధిహీనత మనకేంటి నష్టాన్ని కలుగు చేస్తుందంటే మనము వెళ్ళవలసినటువంటి గమ్యానికి వెళ్ళే త్రోవను ఎరుక లేకుండా ఆ బుద్ధిహీనత చేస్తుంది.
కాబట్టి మనం ఎక్కడ రిపేర్ అవ్వాలి అంటే బుద్ధిమంతులం కావాలి, బుద్ధి తెచ్చుకోవాలి. అది మనల్ని అనవసరంగా ప్రయాసపడనీయదు, ఆయాసపడనీయదు. ఇలాగూ ప్రయాసపడకుండా ఆయాసపడకుండా గమ్యం చేరడానికి దేవుని ప్రజలు ఏ మార్గాన్ని అనుసరించారో ఒక ఉదాహరణ మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మన ముందు నడిచి త్రోవలో వెళ్ళిన పరిశుద్ధులను గురించి ఒక 2 ఉదాహరణలు తీసుకుందాం. ఇది 13 నుండి 16 వరకు మనం చదవవలసి ఉంటుంది, కానీ మనం 13, 14 వాక్యాలు ఒకసారి చూద్దాం. వీరందరూ అంటే ఈ పైన మనం చదివితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరి యందు దేవుడు సంతోషించి వారి దేవుడునని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడో ఆ పరిశుద్ధులు. వీరందరూ ఇది బాగా మనం చూడాలి. ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, మీరు జాగ్రత్తగా ఆ వాక్యాన్ని అనుసరించాలి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి, దేనిని చూచి? దేవుడు చేసిన వాగ్దానముల ఫలమును దూరము నుండి చూచి అంటే ఇది భావనాత్మకంగా ఎంత పెద్ద అర్థాన్ని మనకి స్ఫురింపజేస్తుందో చూడండి. వాగ్దానముల ఫలము అనుభవములోకి రాకపోయినా అది దగ్గరలో ఎక్కడా లేదు, అది దూరం, చాలా దూరంగా ఉంది. కాబట్టి దూరము నుండే దానిని చూచి, అంటే దూరము నుండి చూచి అంటే వీళ్ళు దూరంగా ఉన్నట్లుగా భావించారే తప్ప దేవుడు చేసిన వాగ్దానము అనుభవంలోకి రాకపోయినా అది దూరమని వారు భావించలేదు. వందనము చేసి ఏమన్నారంటే వాళ్ళు తాము, అంటే వాళ్ళెవరు? వాగ్దానము కలిగిన వారు, కానీ వాగ్దాన ఫలము వాళ్ళు ఇంకా అనుభవించలేదు. ఇంకా ఆ వాగ్దానానికి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, పరదేశులు అనేది దృశ్య సంబంధమైనది భావము, యాత్రికులు అనేది ఆత్మ సంబంధమైన భావం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పరదేశి అనేవాడు వాడు సొంత దేశం ఎరిగే ఉంటాడు, వాడికి ఒక సొంత దేశం ఉంది పరదేశి అనగానే. యాత్రికుడు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణం. పరదేశులము అంటే ఏదో దేశం నుండి ఈ దేశానికి వచ్చాము మనం, అంటే ఈ భూమి మీదకి వచ్చాము, ఇక్కడ నుండి మనము యాత్ర చేస్తున్నాము, ఇక్కడ నివసించడం లేదు, యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈ వాక్యం అర్థమైందా? వాగ్దానము కలిగిన వాళ్ళే ఏమనుకున్నారంటే దేవుని వాగ్దానం కలిగిన వారు, మేము పరదేశులము. మనకు ఆ భావన ఉందా? యాత్ర చేస్తున్నామా అసలు మనం? యాత్రికుడు ఎక్కడ స్థిర నివాసము ఏర్పరచుకోడు. ఎందుకని? మజిలీలు అంటాం వాటిని. ఈ రాత్రి ఇక్కడ మజిలీ చేస్తాడు, లేదు కొంత అనారోగ్యం కలిగితే ఒక 10 రోజులు మజిలీలో ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ యాత్రికులు స్థిర నివాసాన్ని ఎక్కడా ఏర్పరచుకోరు. వారి ప్రతి నివాస స్థలము తాత్కాలిక నివాస స్థలం. ఈ భావము
దేవుని ప్రజలలో గనక లేకపోతే ఇదే భావము భక్తిహీనత అంటే బుద్ధిహీనతకు దారితీస్తుంది. యాత్రికుడను నేను, నిత్యజీవము కొరకు నేను యాత్ర చేస్తున్నాను అనే భావన లేకుండా నీవు ఎక్కడ ఉంటే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేటట్లుగా నీ మనసు ఉంటే, నీకు మజిలీ లేకుండా స్థిర నివాసం ఉంటే, ఆ స్థిర నివాసములో నీ మనసును ఉంచడానికి నువ్వు ఇష్టపడితే అది నీ బుద్ధిహీనతకు దారితీస్తుంది. ఇంతలాగా ఉండాలా అంటే దైవ నియమము అలాగే ఉంటుంది. మనుష్యులు కల్పించి చెప్పినటువంటి మాటలు మన హృదయంలో చిక్కుకొని పోయి దాని నుండి మనం బయటికి రాలేకపోతున్నాం. కానీ దైవ విషయం వేరేగా ఉంది. చూడండి 14వ వాక్యం చూడండి. ఈలాగు చెప్పువారు, ఎలాగు చెప్పువారు? మీరు దయచేసి చదివి ఒక అవగాహనకి రండి. ఈలాగు చెప్పువారు అంటే ఎలాగు చెప్పువారో మీరు చూడండి. వారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా? అంటే వీళ్ళు ఒక సొంత దేశాన్ని వెతుక్కుంటున్నారు. అంటే ఇక్కడ మనం చదివిన దాంట్లో ఏముంది? పరదేశులము, ఇక్కడ ఈ భూమి మీద యాత్రికులము. సొంత దేశాన్ని వెతుకుతున్నారు. మనమేమనుకుంటున్నాం? సొంత దేశం అంటే ఏది? వాళ్ళు యాత్రలో ఉన్నారు. వారికి నిజానికి సొంత దేశం, అబ్రహాము సొంత దేశం ఏదో మీకు తెలుసు. కానీ అతను యాత్రలో వెళ్ళవలసినటువంటి ప్రదేశం ఏంటి అది మీకు తెలుసు. కానీ యాత్రలో ఉండగానే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు సొంత దేశాన్ని వెతుకుతున్నాము అని వాళ్ళ జీవితము మనకి తెలియజేస్తుంది, వివరిస్తుంది. అక్కడ రాశారు చూడండి 15వ వాక్యంలో, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకములో ఉంచుకుంటే వాళ్ళు మరలా వెళ్ళడానికి వీలుండును. అంటే ఏంటి? అబ్రహాము ఎక్కడ నుండి బయలుదేరి వచ్చాడో అది మర్చిపోయాడు. అది గుర్తుంటే అతను వెనక్కి వెళ్ళిపోవచ్చు. అతనికి అది లేదు. ఏముంది చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం, అంటే వారు దేశాన్నైతే విడిచి వచ్చారో ఆ దేశానికన్నా మరి శ్రేష్టమైన దేశాన్ని, అంటే ఏదది? వాళ్ళ దేశంలో వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి కావలసిన సంపద అంతా, పశువులు అన్నీ ఆస్తి ఉంది వారికి. కానీ వారి యాత్రలో ఉన్నప్పుడు వారు వచ్చిన దేశాన్ని గుర్తుపెట్టుకోలేదు. వాళ్ళు వెళ్ళవలసినది అది ఎలాంటిది? వాళ్ళు విడిచి వచ్చిన దేశము కన్నా మరి శ్రేష్టమైనది. మనకైతే ఈ లోకము కన్నా మరి శ్రేష్టమైన దానిని మనం అపేక్షించాలి. అంటే అందులోకి మనల్ని ప్రతిక్షేపించుకుంటే, అనగా అంటే ఆ శ్రేష్టమైన దేశం అంటే ఏంటి? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వాళ్ళు ఇహలోక సంబంధ దేశాన్ని కోరుకోలేదు అని. అందుచేత అంటే ఎందుచేత? వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి వారి దేశాన్ని వారు కోరుకోలేదు. దానికన్నా మరి శ్రేష్టమైన పరలోక దేశాన్నే కోరుకుంటున్నారు. కనుక అలాంటి వారి గురించి దేవుడు ఏమన్నాడంటే, తాను వారి దేవుడు అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అది సిగ్గుపడడు. అక్కడ రాసిన చూడండి, ఎందుకు సిగ్గుపడ్డంటే ఆయన వారి కొరకు. ఎవరి కొరకు? ఎవరైతే తమ స్వదేశమును మర్చిపోయి దానికన్నా మరి శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశాన్ని అపేక్షిస్తూ వాగ్దానాలు ఉండి కూడా వాటి ఫలమును ఇంకా అనుభవింపకపోయినా అవి దూరంగా ఉన్నాయని వాటిని చూసి వందనం చేసి వారి యాత్రలో కొనసాగుతున్నారే, వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. చెప్పండి, ఇందులో ఈ నియమాన్ని వీరు అనుసరించుతున్నారు గనుక దేవుడు వారి దేవుడని అనిపించుకోవడానికి
సిగ్గుపడలేదు. రెండవది, అలాంటి వారి కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ఒక పట్టణాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు చెప్పండి, ఈ వీరికి ఇది న్యాయమైనప్పుడు ఈ మార్గాన్ని అనుసరించకుండా వేరే మార్గంలో ఒకడు నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఎవడైనా ఇలా కాకపోయినా అంత పర్ఫెక్ట్గా ఉండాలా, అలా ఎక్కడవుతుంది అని అనుకుని అంటే, దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడని మనం అనుకోవచ్చా? ఇలా కాకుండా వేరే ఒక విధంగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళవచ్చని, మనకున్న స్థితి సరిపోతుందని, మనం ఇక్కడ అన్ని విషయాల్లో సుఖాలు కలిగి మనం విశ్వాస సంబంధమైన బ్రతుకు కాక దృశ్య సంబంధమైన సంతోషభరితమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ నిత్య జీవాన్ని చేపడతామని అనుకుంటే, నీవు స్వదేశాన్ని అంటే నీ ఊరికి పోయే త్రోవను నీవు మర్చిపోయావని అర్థం. దేవుని కుమారుడా, కుమార్తె, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాగ నీవు వేరొక విధంగా నీవు ఇలా బ్రతకకపోయినా మనం నిత్య జీవాన్ని చేపడతామని నీవు అనుకుంటే, నీ సొంత ఊరికి దారి నీవు మర్చిపోయావు అని గుర్తుపెట్టుకో. నీవు ఈ బుద్ధిహీనతలో ఉన్నంతసేపు ఆ త్రోవ నీకు గుర్తుకు రాదు. ఇప్పుడు నీవు దేవుని పేరు మీద సువార్త అంటావు, మీటింగులు అంటుంటావు, ప్రార్థనలు అంటుంటావు, ఉపవాసం అంటుంటావు, ఎన్ని చేస్తుంటావో ఇవన్నీ నీకు వృధా ప్రయాసలు అవుతాయా కావా? నీకు నీవే ఇంటికి వెళ్ళి ఈ వాక్యం చదివి ఒక అవగాహనలోనికి రా. అందుకే సొలొమోను చేత దేవుడు రాయించాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారు. అంటే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ త్రోవలో నడిచారో ఆ త్రోవలు మరిచిపోయిన వారు, ఎరుగని వారు ఏమనుంది? బుద్ధిహీనులవుతారు. వారి బుద్ధిహీనత ఏం చేస్తుంది అంటే, ఆ వాక్యం చెప్పింది, వాళ్ళు ప్రయాస పడుతూ ఉంటారు, పాటు పడుతుంటారు, అనవసరమైన కష్టపడుతుంటారు, ఊరికనే ఆయాసపడుతుంటారు, శ్రమ పడుతుంటారు, అంతే. కానీ వారు ఊరికి వెళ్ళరు. ఎందుకంటే మీదనే చెప్పాడు కదా, ఊరికి వెళ్ళే త్రోవ ఎరుగని వారే ఈ అనవసరమైన కష్టాలు పడుతుంటారు. కనుక నీవు ఎంత మంచి ఆరాధకుడవైనా, ఎంత మంచి ప్రార్థనాపరుడవైనా, దేవుని కృప కలిగిన వాడవైనా సరే, నీవు నడుస్తున్న త్రోవ ఈ త్రోవతో సరిపోలుతుందో లేదో చూసుకో. ఇంత శ్రమపడి ఈ త్రోవలో నడిచినటువంటి వారికి దేవుడు ఏర్పాటు చేసిన పట్టణము ఈ మార్గంలో నడవకుండానే నీకు వస్తుందని నీవు ఆలోచించుకుంటున్నావేమో చూసుకో. ఎందుకంటే దేవుని మార్గము ఒకటే, ఆయన త్రోవ ఒకటే. కనుక ఇవన్నీ ఆయన త్రోవలో నీకు కలుస్తున్నాయో లేదో నువ్వు చూసుకోవాలి. ఈ 16వ వాక్యం ఒకటి చదువు. అయితే అనగానే పైనుండి చెప్పిన దానికి, ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము వారు జ్ఞాపకం ఉంచుకోలేదు. ఎందుకని? వాళ్ళు తిరిగి వెళ్ళడానికి వాళ్ళు వీలు లేకుండా దాన్ని వదిలేసుకున్నారు. అంటే ఆ దేశం ఏది? ఇప్పుడు మనం ఉంటున్న ఈ గ్రామము లేదా ఈ పట్టణము, ఈ ప్రదేశము, దీని మీద మనము దృష్టి పెట్టకూడదు. దీనికన్నా మరి శ్రేష్టమైన దాని కొరకు వారు దృష్టి పెట్టారు. ఏంటి ఆ శ్రేష్టమైనది అంటే, ఇప్పుడు మనకున్న ఇక్కడ వనరులన్నిటికన్నా బహుశ్రేష్టమైనటువంటి వనరులు ఎక్కడున్నాయి మనకి ఇంకా అంటే పరలోకములోనే. అందుచేత ఆ పరలోకములో ఉన్న వాటి మీద దృష్టి ఉంచి వారికి భూమి మీద కలిగిన వాటి మీద నుండి మనసును తొలగించుకున్నారు గనుక వారి దేవుడు అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు, పడడు అనుందంతే. రాసి వివరం ఏముందంటే, ఎందుకు సిగ్గుపడడంటే వారి కోసము. ఎవరి కొరకు? వారి కొరకు అంటే గుర్తుపెట్టుకోండి, వారి కొరకంటే
ఆ విధి విధానములో నడిచిన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ విధి విధానాల్లో నడవకుండానే ఆ పట్టణాన్ని అపేక్షించే మనము ఎవరమంటే బుద్ధిహీనులం. మనము తప్పుదారిలో నడుస్తూనే, అపేక్షిస్తూనే, ఆశిస్తూనే, దురాశపడుతూనే, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉదాహరణ ఒకటి ఉంది. ఏ ఒక్క వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒక యజమాని దేవుడు, రెండవ యజమాని ధనము, సిరి. గుర్తుపెట్టుకోండి, వ్యతిరేకం అది. దైవానికి వ్యతిరేకము సంపద. కానీ సంపదన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాం? అది దేవుడిచ్చాడని చెప్తున్నాం. జాగ్రత్త. దేవుని మార్గములు వేరు. దేవుని పిల్లలారా, ఆ మార్గములో పోనివాడు అలాంటి వారి కొరకు ఏర్పరిచిన ఆ పట్టణములో మనలను ప్రవేశపెడతాడని అనుకోవడం మన బుద్ధిహీనత. మనం ఇక్కడ పడేవన్నీ కూడా వృధా ప్రయాస. నీవు ఎంత పరిచర్య చేస్తున్నా, నీవు ఎంత దేవునికి స్తుతియాగం చెల్లిస్తున్నా, దేవుని పిల్లలారా, మీరు తప్పనిసరిగా ఒకసారి మీ మార్గాన్ని పరిశీలించుకోండి. పరిశుద్ధుల త్రోవలతో సరిపోతుందో లేదో, మన ముందు నడిచిపోయిన వారి జీవితంతో మన జీవితం సరిపోతుందో లేదో పోల్చి చూసుకోండి. అంతేగాని భాష ఆవేశం కలిగిన వాళ్ళలాగా ఏవేవో ఊహించుకొని ఊహాజనితమైన ప్రపంచంలో క్రైస్తవుడు విహరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవంతా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నియమం కనుక దేవుని సంగమా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. 16వ వాక్యం చదువుతాను. అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత దేని చేత ఆ దేశమునే కోరుతున్నారు గనుక తాను వారి దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎందుకు సిగ్గుపడడు అంటే ఆయన అలాంటి వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. కనుక దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాన్ని చదవండి. మీరు దీనిలో తప్పులు వెతకడము అంటే మీకు ఇందులో తప్పు ఎక్కడ దొరకదు. కారణం ఏంటంటే 2 అంశాలు. ప్రసంగిలో దేవుడు వ్రాయించినది, హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు చేత వ్రాయించిన వివరము. అన్యజనులకు అపోస్తలుడుగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవజనుని చేత రాయించిన మాటలు 2 మనం చదువుకున్నాం. ఇందులో పదాల యొక్క అర్థము, దానిని దేవుని ఆత్మ వ్రాయించిన తీరు చదివితే మనకు అర్థమవుతుంది. దీని గురించి ఎక్కడెక్కడికో మనం పరుగులెత్తవలసిన అవసరం లేదు. నీ మట్టుకు నీవు బుద్ధిహీనుడువా బుద్ధిమంతుడువా ఆలోచించు. బుద్ధిహీనత బుద్ధి కలిగిన వాడు అని ఎలా తెలుస్తుంది అంటే నీ నడత, నీ ఆలోచన, నీవిప్పుడున్నటువంటి నీ స్థితి పరిశుద్ధుల స్థితికి అనుకూలంగా ఉంటే సంతోషం. అలా కాకుండా వేరేగా నీ జీవిత స్థితి ఉంటే నీవు ఆలోచించుకోవాలి. నీవు బుద్ధిహీనత కలిగి ఉంటే ఊరికి వెళ్ళవలసిన త్రోవను మర్చిపోతావు. అంటే మరి శ్రేష్టమైన అలాంటి వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పట్టణమైనటువంటి ఆ దేశానికి నీవు త్రోవ ఎరుగని వాడవై ఉంటావు అనేది ఈ హెచ్చరిక వాక్యం. ఇది ఒకరిని హీనపరచడానికి కాదు. ఒకవేళ హీనస్థితిలో ఉంటే బలపడి ఈ దేవుని త్రోవలోనికి వస్తారనే అపేక్ష మాత్రమే. వృధాగా ప్రయాసపడి ఆయాసపడడం కన్నా నిబ్బరముగా దేవుని మార్గమును ఎరిగి పరిశుద్ధులు నడిచిన త్రోవలో నడిచి అలాంటి వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నిత్యరాజ్యంలో ప్రవేశించడం క్షేమమని నా అభిప్రాయం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, నీ ఉపదేశ వాక్కులను బట్టి నీకు స్తోత్రములు. నిత్య జీవము కొరకు మరి శ్రేష్టమైన ఆ దేశము కొరకు
నీ త్రోవలలో నీ మార్గములలో నడుచు వారి కొరకు నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ లోకము కొరకు మేమందరం సిద్ధపడినట్లు ప్రభు నీ వాక్య వివరములను మా హృదయములో పదిలపరచమని, దుష్ట సంబంధమైన శోధనల చేత మేము కొట్టబడక దుష్ట మనస్కుల చేత చెప్పబడిన మాటల చేత మేము మోసపోక, నీ వాక్యమును పదే పదే ధ్యానించే చేత కలుగు నీ ఉపదేశం వలన మేము పోషింపబడి నీకు వారసులమగునట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనమని, పరిశుద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.